హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఏపీలో మనకు ఆదివారం రోజున ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయనేది వాతావరణ శాఖ అధికారులు అయితే విడుదల చేశారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీలో ఆదివారం రోజున పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఉత్తర దక్షిణ ద్రోణి పశ్చిమ రాజస్థాన్ పై గల ఉపరితల ఆవర్తనం నుండి తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణ, రాయలసీమ మరియు అంతర్గత తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఇక దక్షిణ ఒడిశా నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ద్రోణి ఇప్పుడు బలహీనపడింది. వీటి ఫలితంగా ఏపీలో వచ్చే 3 రోజుల పాటు చూసుకున్నట్లయితే కనుక ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు. బలమైన ఈదురుగాలు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని, అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు అయితే జారీ చేశారు. వీటితో పాటు వేడి, తేమ, అసౌకర్య వాతావరణం నెలకొంటుందని అంచనా అయితే వేయడం జరిగింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఉదయం నుంచి ఎండలు దంచికొట్టగా ప్రస్తుతం పలుచోట్ల వాతావరణం చల్లబడింది. ఏపీలోని తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వానలు అయితే కనుక కురుస్తున్నాయి. ఇక రాయలసీమ జిల్లాల్లో కూడా పలు జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలు అయితే వీస్తున్నాయి. ఇక వీటి ఫలితంగా మనకు ఆదివారం రోజున చూసుకున్నట్లయితే కనుక ఎండ తీవ్రతతో పాటు గుంటూరు జిల్లాకు సంబంధించి మేడికొండూరు, పెదనందిపాడు, పిరంగిపురం, ప్రత్తిపాడు, తుళ్ళూరు, వట్టిచెరుకూరు మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 124 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది. ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇక వీటితో పాటు ఆదివారం రోజున పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అయితే తెలిపింది. ముఖ్యంగా ద్రోణి ప్రభావంతో ఆదివారం రోజున శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురమణ్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశుకాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరికలు జారీ చేసింది. సో ఇదన్నమాట మనకు అఫీషియల్ అప్డేటు. సో ఆదివారం రోజున ఏ జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయనేది అయితే కనుక అఫీషియల్ వెదర్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.